హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా మీకు? పొట్టు రొయ్యలు అంటారు కదా ఫ్రెండ్స్, అది. సో అది మీకు చూపించబోతున్నాను. ఇలా చేయాలో ఫస్ట్ కొంచెం హీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఫ్రై చేసుకున్నాను. అది కొంచెం పొట్టు వెళ్ళాలి కదా. సో దాని తర్వాత దాంట్లోకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను. సో ఈ కూర ఉల్లిగడ్డలు అండ్ చింతపండు ఒక 15 minutes నానాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం, ఓకేనా? ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ప్యాన్లో. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాను. సో ఫ్రెండ్స్, నేను వేయించాను, చూపించాను కదా ఫ్రెండ్స్. సో వేయించాక నేను ఏం చేస్తాను, కొన్ని వాటర్ వేసి కడుక్కుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే అంత అది డస్ట్లో ఉంటాయి కదా, మనకి మండిలో అమ్ముతారు, షాప్లో అయినా ఓపెన్ పెడతారు కదా. సో అందుకు నేను కొంచెం వాష్ చేసుకుంటాను. ఇలా మంచిగా వేయించి పొడి ఇట్లా తీసేసి అంతా ఇట్లా వాటర్లో నానబెడతాను ఫ్రెండ్స్ ఒక 5 minutes. చెప్పాను కదా. సో ఈ కూర కొత్తిమీర అండ్ పులుసు. ఆనియన్స్ వేసుకున్నాయి ఫ్రెండ్స్. దీనికి ఎక్కువ వేయగద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సాల్ట్, కారం అవన్నీ వేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అల్లిగడ్డ వేసాం కదా ఆయిల్లో, ప్యాన్లో. సో ఇప్పుడు మనం పసుపు, సాల్ట్, కారం మంచిగానే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అది ఉంటుంది కదా, స్మెల్. గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ మిక్స్ చేశాక మనం ఇవి వాటర్లో వాష్ చేసుకున్నాం కదా, ఆ రొయ్యలు వేసుకోవాలి, పొట్టు రొయ్యలు. కొంచెం ఏంటంటే ఆయిల్లో వేగితే మనకి ఈజీగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సోయ కూర వేసుకుందాం. సో ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇది మంచిగా మిక్స్ చేశాక సిమ్లో మగ్గనియాలి. మూత పెట్టేసుకుంటాం. మనకి లాస్ట్ ఒక మంట అట్లా ఉడికాక మనం పులుసు పోసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పులుసు పోసుకున్నాను నేను. మనం ఇప్పుడు మరీ ఎక్కువ పోసుకోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ టేస్ట్ చేశాక కొంచెం పుల్లగా కాకుంటే మళ్ళీ పులుసు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మనం ఎక్కువ పోసుకుంటే అది పుల్లగా అయిపోతే బాగుండదు. సో ఇప్పుడు ఉడుకుతుంది కదా, మనం టేస్ట్ చేశాక నేను సరిపోయిందా చూసి మళ్ళీ కొంచెం పులుసు పోస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ అయిందో. సో అంతా పులుపు, ఉప్పు అంతా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే మళ్ళీ నేను కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ధనియాల పొడి కూడా దాంట్లో ఉంటుంది కదా, సో అది కొంచెం వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది మళ్ళీ లాస్ట్లో దించే ముందు వేసుకుంటే. సో అందుకోసమే వేసుకున్నాను. సో సూపర్ టేస్ట్ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తినేటప్పుడు మీకు మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఎలా అయిందో టేస్ట్. బాయ్.